ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. ఘనత అంటే గౌరవం, ఇంకా మంచి పేరు అని అర్థాన్ని ఇస్తుంది. అయితే ఈ ఘనత ఊరికే వచ్చేదు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, అందచందాలు, ఆస్తిపాస్తులు ఉన్నా, వాటిని బట్టి నువ్వు అతిశయించినా లేదా గర్వపడినా నీకు ఎవరూ వాల్యూ ఇవ్వరు. నిన్ను ఎవడు పట్టించుకోడు కూడా. కానీ వినయంగా నువ్వు ప్రవర్తించగలిగితే, నీతి మార్గంలో నడవగలిగితే మనుషులు కాదు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మంచి స్వభావం ఉన్న వారికి సమాజంలో ఘనత దక్కినా దక్కకపోయినా, దేవుని మార్గంలో నడిచే నీకు, వినయ ప్రవర్తన కలిగి నడుచుకునే నీకు దేవుడు ఖచ్చితంగా ఘనతనిస్తాడు. కాబట్టి ఇక నుండైనా గర్వాన్ని విడిచి వినయంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.